అనంతపురంలో కూటమి సర్కారు విజయోత్సవ సభ విద్యార్థులకు కష్టాలు తెచ్చిపెట్టింది. ఆర్టీసీతో పాటు స్కూల్ బస్సులను సీఎం సభ కోసం తరలించారు అధికారులు. దీంతో వెంకట్రావుపల్లి ఇంటిగ్రేటెడ్ బాయ్స్ హాస్టల్ నుంచి స్కూల్కు వెళ్లేందుకు విద్యార్థులు నానా అవస్థలు పడ్డారు. రోజువారీ బస్సు లేకపోవడంతో స్టూడెంట్స్ ను ట్రాక్టర్లలో ఎక్కించి స్కూల్కు తరలించారు. సీఎం సభకు బస్సులు తరలించి విద్యార్థులను ట్రాక్టర్లలో పంపించడమేంటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై డీటెయిల్స్ మా ప్రతినిధి లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, స్కూల్ విద్యార్థుల్ని అలా కూలీకి వెళ్తున్నట్టు ట్రాక్టర్లో తీసుకువెళ్లడం, దీనిపై ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అర్ణ, విజయోత్సవాల పేరుతో కూటమి ప్రభుత్వం అక్కడ హంగామా సృష్టిస్తూ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని ఆర్టీసీ బస్సులను, డిపోకి 70% బస్సులను అనంతపురం దారి మళ్లీ ప్రజలను తరలింపులో భాగంగా అటు తిప్పేగా ఇటు రోజువారీ పనులకు వెళ్లేటువంటి వ్యక్తులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు తీవ్ర ఇబ్బందుల్లో అవుతున్నటువంటి పరిస్థితి. ఇది నెల్లూరు జిల్లాకు సంబంధించి ఆత్మకూరులో చాలా స్పష్టంగా ఒక విద్యార్థులను కూలి చేసుకునేటువంటి వ్యక్తులుగా ఏ విధంగా ట్రాక్టర్లో తీసుకెళ్తారో ఆ విధమైనటువంటి దుస్థితికి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆర్టీసీ బస్సు లేక రోజువారీ ఆర్టీసీ బస్సులో ప్రయాణించేటువంటి వెంకట్రావుపల్లి ఇంటిగ్రేటెడ్ బాయ్స్ హాస్టల్ సంబంధించినటువంటి విద్యార్థులకి రోజు ఒక ఆర్టీసీ బస్సు ఉంటుంది. ఈ సర్వీస్ ద్వారా వాళ్ళు దాదాపు 3.5 కిలోమీటర్ల వరకు వాళ్ళ స్కూల్ కి జర్నీ కొనసాగిస్తూ ఉంటారు. అయితే నేడు అనంతపురంలో జరుగుతున్నటువంటి సభకు గాను నెల్లూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 260 బస్సు సర్వీసులను పూర్తిగా కూడా అనంతపురము సభకు షిఫ్ట్ చేయడంతో కూడా ఈ వెంకట్రావుపల్లికి సంబంధించినటువంటి బాయ్స్ హాస్టల్ సంబంధించినటువంటి విద్యార్థులు రోజువారీ ఆర్టీసీ బస్సు దొరకడం కష్టతరంగా మారింది. దీంతో దిక్కుతోచినటువంటి స్థితుల్లో అక్కడ విద్యార్థులకు సంబంధించి విద్యార్థులు బాగోగులు చూసేటువంటి స్కూల్ యాజమాన్యము ఒక ట్రాక్టర్ ని అరేంజ్ చేసి బాయ్స్ హాస్టల్లో ఉండేటువంటి విద్యార్థులందరినీ కూడా కూలీల్లాగా ఇటు స్కూల్కి తరలించినటువంటి ఘటన రోడ్డు మొత్తం కూడా వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి మార్గం మొత్తం కూడా చూస్తున్నటువంటి స్థానికులు కావచ్చు, లేదా అక్కడ ఉండేటువంటి పట్టణ ప్రజలందరూ కూడా ఇటు విద్యార్థులు పడుతున్నటువంటి ఇబ్బందుల పైన ఇటు విద్యా సంస్థకు సంబంధించినటువంటి సిబ్బందితో పాటు ప్రభుత్వం పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మాత్రం నెల్లూరు జిల్లా ఆత్మకూరులో చాలా స్పష్టంగా కనబడుతుంది. అర్ణ. ఓకే లోకేష్, థ్యాంక్ యూ.